హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఎప్పుడైనా ఇంట్లో కేక్ని ట్రై చేశారా? ఒకవేళ చేయకుంటే ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఉండే కోకో పౌడర్తో సింపుల్గా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు షుగర్, 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకొని థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1.5 కప్ మైదాని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే, మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు. విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఉండలు లేకోకుండా మొత్తం కలుపుకొని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని వేరొక బౌల్లోకి సగం మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ మిశ్రమంలోకి 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక హాఫ్ మిశ్రమంలోకి మరొక 2 or 3 టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసుకొని సేమ్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అడుగున ఆయిల్ని అప్లై చేసి పొడిపిండిని అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పొడిపిండిని అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసి సెకండ్ లేయర్గా కోకో పౌడర్ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని స్పూన్తో మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా 2 టైమ్స్ ట్యాప్ చేసి స్టవ్ పై కడాయి పెట్టి ఇసుకను కానీ సాల్ట్ను కానీ యాడ్ చేసుకొని ఒక ఎత్తుగా ఏదన్నా స్టాండ్ పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని పెట్టుకొని మూత పెట్టుకొని 15 to 20 minutes బేక్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే మొత్తం మిశ్రమాన్ని కోకో పౌడర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ బేక్ అయ్యేలోపు ఒక పొడుపు కథ అడుగుతాను, తెలిస్తే సమాధానం కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పారేసేటప్పుడు తెలుపు, ఏమిటది? మూత పెట్టుకొని మూతపైన ఏమైనా బరువు పెట్టుకొని బీట్ చేసుకోవాలి. టూత్పిక్తో కేక్ని ఈ విధంగా కుచ్చి చూస్తే టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా వచ్చినట్టయితే చక్కగా బేక్ అయినట్టు. కేక్ని పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి బౌల్ని ప్లేట్పై రివర్స్ వేసుకొని ఈ విధంగా కేక్ని రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, ఏ మాత్రం కొంచెం కూడా బౌల్కి అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో. ఇంతేనండి, ఎంతో సింపుల్గా పిల్లలు కేక్ కావాలన్నప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి, ఎంతో టేస్టీగా తినేస్తారు. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.